నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు ఆదివాసీల సమస్యలు వెంటాడుతున్నాయి. ధృవీకరణ పత్రాలు లేక చెంచులు అనునిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది చెంచులకు ఆధార్ కార్డులు కూడా లేవు. చెంచు చిన్నారులు పుట్టి ఎన్నాళ్లైనా బర్త్ సర్టిఫికెట్లు లేవు. కుల ధృవీకరణకు పత్రాలు లేక చెంచు కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదు. ఇక నల్లమల్లలో చెంచుల సమస్యలపై బాలకృష్ణ అందించే స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో అటు అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో అనేక చెంచుపెట్టలు ఉన్నాయి. ఆ చెంచుపెట్టలో ఇప్పటికి కూడా చెంచులు చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల ఆధార్ కార్డులు, అట్లాగే రేషన్ కార్డులు, మిగతా ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల వాళ్ళు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అంతా పాటు చెంచులు ఉన్నారు. వివిధ రకాల చెంచుపెంటల నుంచి వచ్చినటువంటి చెంచులంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుందాం. ఏం పేరు అమ్మ నీ పేరు? నా పేరు అనుష సార్. ఏ చెంచుపెంట నుంచి వస్తున్నారు? గ్రామం దారారం నుంచి సార్. లింగాలం మండల్, లింగాలం జిల్లా, నాగర్ కర్నూలు నుంచి వచ్చింది సార్. మా పిల్లలకు ఆధార్ కార్డు లేక, బర్త్ సర్టిఫికేట్ లేక, పిల్లలు ఎక్కడ వెళ్ళాలన్నా, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏడికి వెళ్ళాలన్నా కానీ ఆధార్ కార్డు ఇంకానే అడుగుతున్నారు సార్. పిల్లల్ని ఏదైనా బడిలో వేయాలన్నా కానీ, చిన్న ఇబ్బంది కలిగిన పిల్లలని ఏడికైనా పంపించాలన్నా కానీ, ఏ విధానంగా అయినా కానీ ఆధార్ కార్డు ధరించాలి అని అడుగుతున్నారు సార్. ఇంకా సర్టిఫికేట్ ఉంది మీకు? ఏ కులము ఏందనేది అడుగుతున్నారా? కులం సర్టిఫికేట్ లేదు, ఇంకా క్యాస్ట్ రేషన్ కార్డ్ లేదు, క్యాస్ట్ ఇన్కమ్స్ గిట లేవు సార్, ఏవి లేవు. ఈ చెంచులకు ఈ ఆడిట్ తరపు నుంచి ఈ చెంచులకు హెల్ప్ చేయడం వల్ల వరకు ఇంతవరకు వస్తుంది సార్. ఇంకా ఊళ్ళో సెక్యూరిటీస్ వాళ్ళు గిట ఏది పట్టించుకోవడం లేదు. నెలకు అసలు బియ్యం అనేది సరిపోవడం లేదు సార్. మస్తు ఇబ్బంది. 30 కిలోలు ఇప్పుడు ప్రభుత్వం అంటే 35 కిలోలు వస్తున్నాయి సార్. ఆ 35 కిలోలు ఇక తినడం, పిల్లలకు ఇంకా భార్యాభర్తలకు తినడం వల్ల ఏం సరిపోవడం. మా ఇంట్లో ఒక కార్డు కంటే దాదాపు 8 మంది తరపున తింటున్నాం సార్. ఆధార్ కార్డులు కొన్ని తక్కువ ఉన్నాయి, అదొకటి. మళ్ళా రేషన్ కార్డులు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రేషన్ తక్కువ వస్తున్నాయి. ఒక కార్డు మీద 30 కేలు సరిపోతలేవు సార్, సరిపోతలేవు. అట్లా అని చెప్పి మేము ఏమడుతున్నామంటే రేషన్ పెంచాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళతోటి కొద్దిగా రేషన్ పెంచుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే పిల్లలు కొంతమంది మా పిల్లలకి ఎత్తుండ్రు, పిల్లలకి ఎత్తుండ్రు. అయిన తర్వాత మాకు రేషన్ సరిపోతుంది. మా సమాజం మాకు నీళ్ళ ప్రాబ్లం ఎక్కువ, నీళ్ళు ప్రాబ్లము, రోడ్డు. మాకు రేషన్ కార్డు 35 కేలు బియ్యం సరిపోవడం లేదు మాకు. మేము నెలకు మాకు 50 కేలు కావాలని బియ్యం అడుగుతున్నాము. మాకు ఆధార్ కార్డులు ఒకరికి ఉండే ఒకరికి రావు, లేవు. ఓటు కార్డులు లేవు సగం మందికి. రేషన్ కార్డులు చాలా మందికి లేవు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇవి బోన్పాయిలు, మన పిల్లలు చదువుకున్న సర్టిఫికేట్లు ఏవి కానీ అలాంటివి ఏవి లేవు సార్ మాకైతే మాత్రం. మా ఇంట్లో అయితే మేము పిల్లల తల్లం 5 మంది, నా పిల్లలు 5 మంది, మేము 7 మంది. మా 7 మందికి అయితే నేను చేయించుకున్నా ఆధార్ కార్డులు. కానీ కత్తిమ వాళ్ళకైతే చాలా మందికి లేవు సార్. ఫోన్లు కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు సార్. మా దాంట్లో మా చింతల అడవిలో కదా ఫోన్లు తాగులో. మాకు ఫోన్లు చేసినా, ఏ అంబులెన్స్ ఫోన్ చేసినా ఎవరు రావడం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకునలేదు. ఒక సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరం వచ్చేసి 4 చచ్చిపోయారు. మాకు ఆరోగ్యాలు బాగాలేక, హాస్పిటల్ దగ్గర లేక, మాకు అంబులెన్స్ లేక 4 చచ్చిపోయారు సార్. మాకు మా పెంట మీద, మా ఇళ్ళ పెంట మీద. మా ఇంట్లో 5 మందికి ఉన్నాయి సార్. ఇంకా రైస్ బియ్యం సరిపోతలేదు సార్. 50 కిలోలు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. 50 కిలోలు కావాలని. ఇంకా మా ఊరు సమస్యలు, ఇంకా రోడ్డు బాగాలేదు సార్. మాకు చాలా ఘోరంగా ఉంది రోడ్డు. వర్షం వచ్చి మొత్తం కొట్టుకపోయింది రోడ్డు. ఇంకా అంతే రోడ్ ప్రాబ్లం, నీళ్ళు ప్రాబ్లం. మాకు ఇంకంతా ఆరోగ్యాలు బాగాలేవు సార్. అక్కడ నుంచి రావాలంటే, ఇక్కడ హాస్పిటల్ రావాలంటే చాలా దూరం ఉంది, నడుచుకుంటూ రావాలి సార్. అట్లా 5-6 మంది చనిపోయింది సార్ మా ఊర్లో కూడా. మాకు హాస్పిటల్ కావాలి, మంచి నీళ్ళు కావాలి, ఇంకా రోడ్ కావాలి సార్ మాకు. ఇంకా హాస్పిటల్ గురించి మాకు ఇప్పుడు బియ్యం కార్డులు, రేషన్ కార్డులు చాలా మందికి లేవు, ఆధార్ కార్డులు చాలా మందికి లేవు. తర్వాత మేము వచ్చి ఇక్కడికి 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడికి మా ఊర్లో చాలా మందికి లేవు సార్. మాకు అంటే ఒక 5-6 మందికి వస్తాయి రేషన్ కార్డులు, రేషన్ బియ్యం. మిగతా వాళ్ళకి ఎవరికి లేవు. తర్వాత ఉన్న వాళ్ళకి ఉన్నా కానీ 8 కేజీలు 12 కేజీలు అట్లా వస్తున్నాయి. అవి మా ఇంట్లో మేము ఉండేది 5 మంది ఉన్నాం సార్.
5 మంది ఉంటే 5 మందికి మాకు 8 కేలు వస్తే సరిపోవు బియ్యం. అవి 35 కేలు వరకు చేసినా కానీ బాగుంటుందని అనుకుంటున్నాం సార్. మా పిల్లలు మళ్ళీ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ కాస్ట్ ఇన్కాము, ఈ బస్ సర్టిఫికెట్ అవన్నీ అడుగుతున్నారు కానీ అవల్ల ఏం లేవు సార్. చేపించుకుందామని వచ్చినాం వీడికి, ఇంతవరకు ఇంకా కాలేదు సార్. ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది. మా ఊర్లో మళ్ళీ ఆరోగ్యం బాగాలేక చాలామంది బాధపడుతున్నారు. ముసలోళ్ళకి పింఛన్లు వస్తలేవు. తర్వాత మా ఊర్లో ఒకటి హాస్పిటల్ కడితే మా వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యాలను కొద్దిగా మంచిగా ఉంటాయని అక్కడ అనుకుంటున్నాం సార్. రోడ్లు కానీ ఏం బాగలేవు. మా వర్షాలు పడ్డాక రోడ్లు మొత్తం కొట్టుకుపోయినాయి సార్. రోడ్లు వేపించి ఒక హాస్పిటల్ కట్టి మా పిల్ల చిన్నపిల్లలు కానీ ఎక్కున్నారు సార్. వాళ్ళకి అంగన్వాడీ కట్టినా కానీ బాగుంటుంది. అంగన్వాడీ కానీ లేదు మా ఊర్లో. అంగన్వాడీ కట్టి ఒక హాస్పిటల్ కట్టి ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్. లిమిట్స్లో ఎన్ని చెంచు పెంటర్స్ ఉన్నాయి, ఎంతమందికి కార్డ్స్ లేవు, ఏ కార్డ్స్ లేవు, ఎన్ని ఐడెంటిఫై చేశారు, తర్వాత సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎంత ఏం జరుగుతుంది మేడం ఇక్కడ? ఇప్పుడు యాక్చువల్లీ మనకి 16 పెంటాస్ ఉన్నాయండి. 16 పెంటాస్లో మనం పబ్లిక్ వచ్చేసేసి 8000 మెంబర్స్ ఉన్నారు. 8000లో వచ్చేసేసి మనము పెంటల్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ ఒక 100 మందికి కొత్త ఆధార్ కార్డు ఇవ్వాల్సి వస్తుంది. దానికి గాను 100 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. బట్ పంచాయత్ సెక్రటరీ గారి సర్టిఫికేట్ కోసం ఆగిపోయింది. అదర్వైజ్ ఆధార్ అయిపోయేది 100ది. ఇప్పుడు చూస్తాం అదే ప్రాసెస్ అవుతుంది. క్యాష్ సర్టిఫికేట్లు ఒక 200 తక్కువ ఉంటే అవి కూడా ఇష్యూ చేసేసాము. ఇంకా రేపు 10 అమరాబాద్ జరుగుతుంది. ఈ మధ్యలో మెయిన్ వైలు వీళ్ళని కూడా పిలిపిస్తాము. రేషన్ కార్డ్స్ కూడా చాలా మందికి లేవంటున్నారు. దీంతోపాటు వాళ్ళకున్న బియ్యం కూడా అంటే వాళ్ళకి వచ్చే ఏదైతే కోటా ఉంటుందో అవి కూడా సరిపోవడం లేదంటున్నారు. దాని గురించి ఏమన్నా? రేషన్ కార్డ్స్ యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే కేజీ ₹1 చొప్పున మనిషికి 6 కేజీలు ఇస్తున్నారు. జనరల్ రూల్ కాబట్టి ఈ చెంజూస్ కూడా అంతే ఇస్తున్నారు. బట్ వీళ్ళు చాలా అంటున్నారు. మేము గవర్నమెంట్ తీసుకెళ్ళి అది పెంచడానికి ట్రై చేస్తాం. వీళ్ళందరూ అంత్యోదయ కార్డు అడుగుతున్నారు, 30 కేజీల కార్డు అడుగుతున్నారు. కానీ అందరికి ఇవ్వడం కుదరదు. వీళ్ళు ఆల్రెడీ అందరూ పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు అంటే ఈ చెంచూస్ అంటేనే అతి పేదవాళ్ళు. అసలు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. బట్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెట్టింది. మేము గవర్నమెంట్ తీసుకెళ్ళి కరెక్ట్ చేస్తామండి. ఈ మెయిన్ రేషన్ కార్డు అంటే అందరికి వచ్చేసాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రాకపోవడము, కొంత పిల్లలు పుట్టి యాడ్ కాకపోవటము, అవి కొద్ది ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా రేపు అక్టోబర్ నుంచి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అవి కూడా యాడ్ చేసేసి సాల్వ్ చేస్తామండి. ముఖ్యంగా వీళ్ళు ప్రిమిటివ్ ట్రైబ్స్ అంటారు. వీళ్ళు చాలా ప్రాచీనమైన తెగ. అంటే నల్లమలలో చెంచుపెంటల్లో చాలా పురాతనమైన చెంచుపెంటలు అవన్నీ. అంటే చాలా శతాబ్దాలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు అంటే మినిమం సర్టిఫికేషన్ జరగకపోవడానికి రీజన్ ఏంటి మేడం? ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ పెంటా సైడ్ నుంచి కూడా వాళ్ళు యాక్టివ్గా రారు. పబ్లిక్ మెయిన్గా వాళ్ళని బాగా మోటివేట్ చేస్తే కానీ రారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నెట్ కనెక్షన్ ప్రాబ్లం ఉంటుంది. నిన్న మేమంతా ఖచ్చితంగా చేస్తే రోజు డే అంతా కూర్చుంటే 25 అయినాయి, మ్యాక్సిమం 15-25 అయినాయి. నేనేం చేస్తున్నానంటే హౌ ఐఎమ్ ప్రోగ్రామింగ్, మేము ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ తీసేసుకొని అచ్చంపేటలో కుడుతున్నాం. అక్కడ నెట్ ఫాస్ట్ ఉంటుంది. అక్కడ 100 చేసే టైంకి ఇక్కడ మనం 5-6 కూడా చేయలేకపోతున్నాం. అదొకటి నెట్ ప్రాబ్లం ఒకటి. ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి వీళ్ళు కోఆపరేట్ చేయకపోవటము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చిన టైంలో అన్నీ చేద్దాం అనుకున్నాము. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ పంచాయత్ సెక్రటరీ లాగిన్ బ్లాక్ అవడం వల్ల వెళ్ళకపోతున్నాం. దానివల్ల ఆధార్ లింక్ అయింది. ఇప్పుడు ఆధార్ బ్లాక్ అయిపోయింది. మేము వెళ్ళిపోతాం, ఉండము 3 days అంటున్నారు. వీళ్ళల్లో కూడా కొంత యాక్టివ్నెస్ లేకపోవడం ఒకటి. సో అచ్చంపేట ఆర్డీఓ ఆధ్వర్యంలో ముఖ్యంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి ఏవైతే చెంచుపెంటలు దాదాపు 16 పెంటలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన భవన్లో ఇక్కడ చుట్టుముట్టు ఉన్నటువంటి 16 చెంచుపెంటలకు సంబంధించినటువంటి చెంచులందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారు. వాళ్ళకి ఇదివరకు సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల అటు ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ మిగతా బర్త్ సర్టిఫికేటు ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇట్లాంటివన్నీ కూడా సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి కూడా అందడం లేదు. దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నింటినీ కూడా వారం రోజుల లోపల క్లియర్ చేసే ఉద్దేశంతో చెంచులందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్స్ అనేది జనరేట్ చేస్తూ వాళ్ళని ఇమ్మీడియట్గా ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులంతా ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.